సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. దాదాపు 3 గంటలుగా పలు అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టనుందేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎస్ రామకృష్ణారావు వివరించారు. హౌస్ లిస్టింగ్ కి కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు సీఎస్. రాష్ట్రంలో ఎన్యూమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89,000 మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాల్గొననున్నారు. రెండో దశ జనగణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. ఇటు అసెంబ్లీ సమావేశాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా కేబినెట్ చర్చిస్తోంది. రైట్, ఈ అంశంపై మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, కేబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? దాదాపు 2 గంటల నుంచి ఈ కేబినెట్ సమావేశం, సీఎం అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉన్నది. ఇందులో మేజర్గా ప్రభుత్వము ఇప్పటి వరకు తీసుకున్నటువంటి అంశాల మీద, నిర్ణయాల మీద, తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే దీని మీద రకరకాల చర్చ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు ఎప్పటి నుంచి నిర్వహించే అవకాశం ఉంటుంది, ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దాని మీద కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే వీటితో పాటు మేజర్గా ఏదైతే ఈ జనగణన, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జనగణన దేశవ్యాప్తంగా కూడా చేపడతామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఆధారంగా కొన్ని పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక నమూనాను కూడా ఆయా రాష్ట్రాలకు పంపించింది. సో ఆ నమూనాలకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు అడిగినటువంటి, కేంద్రం అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన నమూనాను కూడా కేంద్రానికి పంపించారు. అయితే ఇందులో మేజర్గా మనకు ఈ 2027లో చేపట్టాల్సినటువంటి ఈ జనగణనకు సంబంధించిన దాని మీద రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. దాని మీద మంత్రివర్గం ఈ సమావేశంలో చర్చించారు. ఇక ఇందులో ఈ నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే తొలి విడతలో మనకు ఈ ఇండ్ల జనగణనకు సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్రంలో మే 11 నుంచి ఈ జూన్ 9 వరకు చేపట్టే ఈ జనగణనకు సంబంధించినటువంటి సర్వేకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసినట్లు సిఎస్ రామకృష్ణారావు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో మంత్రివర్గం ముందుకు తీసుకొచ్చారు. ఇందులో ఇక మనకు హౌసింగ్ లిస్టింగ్ సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 34 ప్రశ్నల నమూనా ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాంట్లో మొత్తం రాష్ట్రంలో మనకు ఈ ఎన్యూమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లకు సంబంధించి మొత్తం 89,000 మంది ఉద్యోగులు ఈ జనగణన ప్రక్రియలో పాల్గొంటున్నట్లు మంత్రివర్గ సమావేశంలో సిఎస్ రామకృష్ణరావు దానికి సంబంధించినటువంటి వివరాలు మంత్రివర్గం ముందు సూచించారు. ఇక రెండవ దశకు సంబంధించినటువంటి జనగణన ఈ మనకు వచ్చే ఏడాది అంటే 2027లో ఫిబ్రవరిలో అది కొనసాగుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఆల్రెడీ ఇప్పటికే ఉందని కూడా సిఎస్ రామకృష్ణరావు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో కేబినెట్ ముందు సూచించారు. సో ఇవి కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణనకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నది, ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది, కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ జనగణన సర్వేకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతమంది ఇందులో ఉద్యోగులు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇక దీంతో పాటు మనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది అనే ఒక చర్చ కూడా ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికిప్పుడు కనుక ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్తే ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత మరి టైం సరిపోతుందా లేదా, ఎందుకంటే పండుగలు ఉన్నాయి, తర్వాత ఈ ఎగ్జామ్ సీజన్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పరీక్షల టైంలో కనుక ఈ ఎన్నికలు పెడితే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, కొంత డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికిప్పుడు మనము ఇవి నిర్వహిస్తే ఈ 15-20 రోజుల్లో మాత్రమే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. సో ఇంత తొందరలో మరి ఇవి నిర్వహిస్తారా లేదా అనే దాని మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి రాష్ట్ర క్యాబినెట్లో దాని మీద కూడా చర్చిస్తున్నారు. ఒకవేళ కనుక ఈ 15 రోజుల్లో కనుక ఈ ఎన్నికలు నిర్వహించకుంటే ఇక దాదాపు మరో 2 నెలల పాటు ఇది వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వరుసగా 10వ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పరీక్షలు కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని
దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఇక మరో 2-3 నెలలు ఆగాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి మరి దీని మీద ఎట్లా వెళ్తే బాగుంటుంది, మంత్రులు ఏమంటున్నారు, ఇట్లా ప్రభుత్వం అధికారులు ఏమంటున్నారు, మేజర్గా అధికారుల నిర్ణయం ఏమున్నది, మరి ఎందుకంటే పెద్ద ఎత్తున దీనికి ఎన్నికల సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంటుంది కాబట్టి ఒక పక్క పరీక్షలు, మరో పక్క ఈ ఎన్నికల నిర్వహణ అంటే కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి దృష్టిలో పెట్టుకొని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మీద కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ఇక దీంతో పాటు కార్పొరేషన్లకు సంబంధించి మధ్యకాలంలోనే జిహెచ్ఎంసీ, తర్వాత సైబరాబాదు, మల్కాజిగిరి 3 కార్పొరేషన్లను కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కంటే ముందు ఈ కార్పొరేషన్లకు ఎన్నికలకు వెళ్ళాలా, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో అక్కడ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొరత కూడా కొంత ఉంది కాబట్టి ఆ ఉద్యోగుల సవరణ అనేది ఎట్లా చేయాలి, ఎక్కడ ఎంతమందిని అక్కడ నియమించాలి, ఏ కార్పొరేషన్కు ఎంతమంది ఉద్యోగులు అవసరం ఉన్నది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చిస్తున్నారు. దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎంతమంది ఏ కార్పొరేషన్కు ఉద్యోగులు అవసరం ఉంటుంది, తర్వాత ఎన్నికల విషయంలో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలో ఈ ఇందిరమ్మ ఇండ్లు అనేది చేపడతా ఉన్నారు. ఇక అది పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇందులో భాగంగానే ఎక్కడెక్కడ ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి డిమాండ్ ఉన్నది, ఇక పట్టణ ప్రాంతాల్లో మరి ఎన్ని ఫ్లోర్లు వేస్తే బాగుంటుంది, ఏ అంశాలు తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఎక్కడెక్కడ ఈ ప్లేసులకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలాల గుర్తింపు ఎక్కడెక్కడ జరిగింది, సో అధికారులు ఈ విషయంలో ఎట్లాంటి నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది, దీని మీద కూడా పూర్తి స్థాయిలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద కూడా కొంత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు రాష్ట్రంలో చేపట్టబోయే మెట్రో రైలుకి సంబంధించి కానివ్వండి, లేదంటే మూసీ రివర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇట్లా వివిధ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా ముందుకెళ్ళాలి, ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కానీ లేకపోతే డిపిఆర్ తయారీ విషయంలో కానీ ఎంతవరకు వచ్చింది, దానికి అయ్యే ఖర్చు ఎంత, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చిస్తున్నారు. ఇక ఇందులో మేజర్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం మరింత పెంచుకోవాలంటే ఏం చేయాలి, సో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చిస్తున్నారు. ఇందులో కొన్ని కీలకమైనటువంటి మేజర్గా ఈ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు, తర్వాత బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాధాన్యత గల ఏ శాఖలు ఉన్నాయి, సో అందులో ఏ పథకాలు అమలు చేసే అవకాశం ఉంటుంది, దానికి అయ్యే ఖర్చు ఎంత, సో నిధుల సేకరణ ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి మీద కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, ఏ అంశాలు ఉన్నాయనే దాని మీద మంత్రివర్గం సంబంధించి ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి దీని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. మౌనిత.